ఓం నమో మహద్భ్యో గురుభ్య. భర్తృహరి సుభాషితాలను గురించి చెప్పుకుంటున్నాం. అందులో మూర్ఖ పద్ధతిలో తర్వాతి శ్లోకం. శివశార్వం స్వర్గాత్ పశుపతి శిరస్థః క్షితిధరం మహీద్రాదుత్తుంగాత్ అవనిం అవనేశ్చాపి జలధిం అదో గంగాసేయం పదముపగతాస్తోకమతవా వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః. ఇక్కడ ఏమంటున్నా అంటే గంగా అవతరణాన్ని గూర్చి చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. మరి ఇక్కడ కూడా మరొక పద్ధతికి ఏ విధంగా అన్వయం చేస్తాడో ఈ శ్లోకాన్ని చూద్దాం. సేయం గంగా, మరి ఈ గంగా నది అంటున్నాడు అంటే ఈ ప్రసిద్ధమైనటువంటి గంగా నది. స్వర్గాత్ శార్వం, గంగ స్వర్గలోకంలో పుట్టింది. ఆ స్వర్గలోకం నుండి శార్వం, శర్వుడు అంటే మనకు శివునికి సంబంధించిందన్నమాట. ఆ శివునికి సంబంధించినటువంటి శిరస్సు పైన పడిందన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. మనకు సగర చక్రవర్తి ఉన్నాడు. ఆయన యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటాడన్నమాట లోక కళ్యాణం కోసం. ఆ విధంగా యాగాలు చేసేటప్పుడు అతని యొక్క యాగాశ్వము, మరి యాగం చేసిన తర్వాత యాగాశ్వాన్ని వదులుతారు కదా, మరి అది తిరిగి రాలేదు, ఎక్కడో ఒక చోట బంధితమై ఉంటుందేమోనని కుమారులను పంపించాడు ఎతికి తీసుకురమ్మని. సరే, మరి వాళ్ళంతా కూడా వెతికి ఆ పాతాళ లోకంలో మరి ఉన్నటువంటి ఆ అశ్వాన్ని చూస్తారన్నమాట. ఆ అశ్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించి కొంచెం చూస్తూ ఉంటే అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ కపిల మహర్షికి ఆ తపస్సుకు వీళ్ళు ఆటంకం చేస్తారన్నమాట. అందుకని ఆయన శపిస్తాడు, బూడిద కుప్పలు అయిపోదురుగాక అని. ఆ విధంగా వాళ్ళు బూడిద కుప్పలు అవుతారు. మరి దాని తర్వాత వాళ్ళను పునరుజ్జీవితులు కావాలి అంటే గంగానది మరి అక్కడ ప్రవహిస్తే గంగానది జలం చేత తడుపు పడితే వాళ్ళు ఆ బూడిద కుప్పలు మరలా పునరుజ్జీవనం కలుగుతారు అనమాట. లేకపోతే వాళ్లకు పునరుజ్జీవనం లేకపోతే శ్రాద్ధ క్రియలు ఉంటాయి కదా, ఆ క్రియలు చేయకపోతే వాళ్లకు భగవత్ సాన్నిధ్యం కలగదని చెప్పేసి సగర చక్రవర్తి ఏ విధంగానైనా వాళ్ళను పునరుజ్జీవితులను చేయాలనేది ఆయన కోరిక. మరి ఆ విధంగా అనేక ప్రయత్నాలు జరుగుతాయి. ఆఖరికి ఆ భగీరథుడు ప్రయత్నం చేస్తాడు. భగీరథుడు ప్రయత్నం చేయడం అంటే ఎక్కడో ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉండేటటువంటి గంగ భూలోకంలోకి రావాలి, భూలోకంలో నుంచి పాతాళానికి వెళ్ళాలి అంటే అంత సులభంగా ప్రయత్నం చేస్తే రాలేదు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తాడు భగీరథుడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యి, అయ్యా నీవు శివుణ్ణి ప్రార్థించు, శివుడు ఆ గంగను నువ్వు తీసుకురావచ్చు. గంగ భూమిపైన ఆ పర్వతాలపైన పడినా కూడా వాటి గంగను మరి బంధించగలిగినటువంటి గంగను, ఆ నీటి యొక్క ప్రవాహాన్ని భరించగలిగినటువంటి శక్తి ఆ శివుని యొక్క జటాజూటంకు మాత్రమే ఉంది, శివునికి మాత్రమే ఉంది అని అంటే మళ్ళా శివుడిని గురించి తపస్సు చేస్తాడు. శివుడు అంగీకరిస్తాడు. మరి ఆ గంగ అదే చెప్తున్నాడు ఇక్కడ, స్వర్గాత్ శార్వం శిరః, ఆ స్వర్గలోకం నుండి శార్వం శివునికి సంబంధించినటువంటి శిరస్సు పైన పడుతుందన్నమాట. పశుపతి శిరస్థః క్షితిధరం, ఆ పశుపతి శివుని యొక్క శిరస్థః శిరము నుండి క్షితిధరం పర్వతం పైన పడుతుందన్నమాట, హిమోత్పర్వతం పైన. మహీద్రాదుత్తుంగాత్, ఎంతో ఎత్తైనటువంటి ఆ పర్వతము నుండి అవనిం భూమిపైకి వస్తుంది. అవనేశ్చాపి జలధిం, భూమి నుండి ఎక్కడికి పోతుంది గంగా? జలధిం, సముద్రంలోకి వెళుతుందన్నమాట. అతో గంగాసేయం పదముపగతాస్తోకమతవా, ఆ సముద్రంలో నుండి కొద్ది భాగము స్తోకం అంటున్నాడు,
కొద్ది భాగము మరి పాతాళానికి చేరుతుంది అని అనుకున్నాం. వివేక భ్రష్టానాం భవతి వినిపాత శతముఖ అంటే వివేకమును కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క అధోగతి మరి అనేక త్రోవలుగా ఉంటుంది అని. అంటే వివేకం కోల్పోయినటువంటి వాళ్ళు అనేక పతనాలను చవి చూస్తారు. గంగ మరి ఏ విధంగా వివేకాన్ని కోల్పోయిందో లేదా ప్రార్థించేప్పుడు ఆ గంగే నేరుగా పాతాళానికి వచ్చి మరి చేసింటే బాగుండో ఏమో, కానీ ఈ విధంగా అనేక విధాలుగా మరి పలు రకాల ఇబ్బందులను గంగ ఎదుర్కొన్నది. ఇంకొకటి, ఆ శివుని యొక్క శిరము నుండి గంగ ప్రత్యక్షంగా హిమోత్పర్వతం పైన పడితే హిమోత్పర్వతం కూడా ఆ నీటిని ప్రవాహాన్ని భరించలేదట. అందుకని శివుడు ఏం చేసినాడు, 7 పాయలుగా చేసి ఆ జుట్టును 7 రకాలుగా హిమోత్పర్వతం పైన నీటిని వదులుతాడన్నమాట. ఈ విధంగా ఒక చక్కటి శ్లోకం మనకు వివేకాన్ని కోల్పోయినటువంటి వాడు అనేక ఇబ్బందులు కలుగుతాయి అంటాడు. ఈ శ్లోకంలో మనకు చాలా ఉన్నాయి, చాలా విషయాలు. గంగ భూమికి అవతరించడం ఒకటైతే భగీరథ ప్రయత్నం అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఈ పాతాళానికి వచ్చిన తర్వాత కూడా గత పాతాళం వరకు వచ్చిన వరకే చెప్పుకున్నాం. ఇప్పుడు పాతాళానికి వచ్చిన తర్వాత మరి ఆ గంగ ఏం చేస్తుందంటే అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ యజ్ఞవాటికను తడుపుతుంది ఆ జలం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ జలాన్ని మింగుతాడన్నమాట. మళ్ళా శివుడు ఈ భగీరథుడు ఆ మహర్షిని గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చెవి నుండి వదులుతాడన్నమాట ఆ జలాన్ని. మరి ఆ జలాన్ని అంతా కూడా ఆయన మింగాడు కదా, చెవి నుండి వదులుతాడు. కాబట్టి గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చిందనమాట. ఒక చక్కటి శ్లోకం, మనం ఒక పురాణ కథ కూడా మనం ఇందులో ఇమిడి ఉన్నటువంటి కథను మనం విన్నాము. చాలా మంచిది. దీనికి తెలుగు పద్యం ఉంది. ఆకాశంపున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకంపైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబుది పయోతి నుండి పవనాంధోలోకము చేరే గంగాకూలంకష పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతముల్. ఇందాక మనం తెలుగులో చెప్పుకున్నటువంటి పదమే మరి ఆ అన్వయమే ఇక్కడ కూడా ఉంటుంది. ఆకాశం నుండి శంభుని శిరస్సు, అందుండి సీతాద్రి అంటే హిమోత్పర్వతము, సుశ్లోకం పైన హిమాద్రి నుండి ప్రశంసనీయమైనటువంటి హిమోత్పర్వతం నుండి భూమికి, భూలోకంబునందుండి భూలోకం నుండి అస్తోకాంబోది అంటే కొద్దిపాటి జలం సముద్రంలోకి, మరి పయోధు నుండి పవనాందోలోకం అక్కడి నుండి మరి పవనాంధుడు అంటే గాలిని తిని జీవించేటటువంటి పాములు అన్నమాట పాతాళం. ఆ పాతాళానికి మరి పోతుందన్నమాట. ఈ విధంగా ఆ గంగావతరణను గురించి మనకు చెప్పారు. మరి చక్కటి శ్లోకం విన్నాము. ఇంకా ఇలాంటి శ్లోకాలు అనేకం ఉంటాయి. అందరూ కూడా మరి ఈ నీతి శతకాన్ని భర్తృహరి సుభాషితాలను వింటూ చేస్తూ మరి అంతా కూడా ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాగా మీ అభిప్రాయాలను కూడా తెలియజెప్పాలని కోరుకుంటూ భ్రమిస్తున్నాను. హరి ఓం తత్సత్.